ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 71 to 100. ఓకే. సో 71 క్వశ్చన్. దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ మనకి 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనం 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. కాయిన్స్ ఇంటూ ఈజ్ టు మింట్ అంటే దట్ మీన్స్ కాయిన్స్ని ప్రొడ్యూస్ చేసే ప్లేస్ని ఏమంటారంటే మింట్ అంటారండి. అదేవిధంగా బ్రిక్స్ని ప్రొడ్యూస్ చేసే ప్లేస్ని ఏమంటారంటే కిల్ అంటారండి యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. సెకండ్ క్వశ్చన్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. జస్ట్ 1 and 2 మధ్య కరస్పాండింగ్ 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే 3 and 4 మధ్య కనెక్షన్ చూసి 1కి 2కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట. HIOP PQEF టోటల్గా రిలేషను +1 రిలేషన్. మనం కూడా సేమ్ +1 రిలేషన్ ఆపరేట్ చేస్తే M కరస్పాండింగ్ +1 అంటే N రావాలి. అంటే మన ఆన్సర్ Nతో స్టార్ట్ అవ్వాలి. ఇది ఎలిమినేషన్, ఈ రెండే ఛాన్స్ మనకి. ఈ రెండిట్లో కూడా చూడండి NPM కామన్, V ఉంది 4, ఇక్కడేమో U ఉంది. ఫోర్త్ లెటర్ చెక్ చేద్దాం. యాక్చువల్గా T కరస్పాండింగ్ +1 అంటే U రావాలి, V రాకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 2. జస్ట్ రిలేషన్ 1 and 2 మధ్య +1 రిలేషన్. క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. నెంబర్ అనాలజీలో ఎప్పుడైనా కానీ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకుని మనం లాజిక్ని డిఫైన్ చేసుకోవాలా. సో మన రీజన్ మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వై బికాస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మోర్ దాన్ వన్ రీజన్ అండ్ మోర్ దాన్ వన్ లాజిక్. బట్ ఈ క్వశ్చన్లో ఏం చేశారంటే 456 కాస్త 15 ఎలా అయిందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 + 5 + 6 ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఏంటంటే సో 15 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనమాట. సేమ్ అదేవిధంగా మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 + 8 ఈజ్ ఈక్వల్ 15, 15 + 9 ఈజ్ ఈక్వల్ 24. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సో 24, ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో టాప్ అన్నాడు, కాప్ అన్నాడు, మాప్ అన్నాడు, జాప్ అన్నాడు యాక్చువల్గా. సో ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకేనా. టాప్ అంటే మీనింగ్ అబోవ్ అని, కాప్ అంటే మీనింగ్ థెఫ్ట్ అని, మాప్ అంటే మీనింగ్ క్లీన్ అని. బట్ జాప్ దేర్ ఈజ్ నో మీనింగ్. అసలు జాప్ అనే వర్డ్ అసలు మీనింగ్ఫుల్ వర్డ్ కాదు. రిమైనింగ్ ఆల్ ఆర్ మీనింగ్ఫుల్ వర్డ్స్. బట్ సో జాబ్ దేర్ ఈజ్ నో మీనింగ్. అసలు దాని నుంచి మీనింగే లేదనమాట. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో సో ఏ మూడైనా కానీ ఒక కామన్ లాజిక్తో కామన్ గ్రూప్తో స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. చెక్ చేద్దానండి. BDF అన్నాడు యాక్చువల్గా. చూడండి B అంటే 2, D అంటే 4, F అంటే 6, రిలేషన్ +2. T అంటే చూడండి N అంటే సో 14, Q అంటే 17, S అంటే 19. సో +3 +2. ఇక్కడ T అన్నాడు 20, 22, 24, +2, 8, 10, 12, +2. బట్ వేరే సెకండ్ ఆప్షన్లో మనకి ఏంటంటే +3 +2. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 పేర్స్ అయినా కానీ ఒక కామన్ లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది ఆన్సర్. ఏం చేస్తున్నా అంటే 3 × 4 ఈజ్ ఈక్వల్ 12 అంటే నెక్స్ట్ నెంబర్ చేత మల్టిపుల్ చేస్తున్నాడు. 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ నెంబర్ 6 × 7 42. దెన్ 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 6 కాబట్టి 5 × 6 ఎంత ఉండాలి యాక్చువల్గా 30 ఉండాలి, కానీ 35 ఉంది. సో దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 77. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ది డిక్షనరీ. ఓకే. అసాసినేషన్, అసోసియేషన్, అసిమిలేటివ్, నెక్స్ట్ ఏంటంటే అస్యూమి, సో చ్యూర్ అన్నాడు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ASSI వరకు చూద్దాం. ASS కామన్. తర్వాత ఫోర్త్ లెటరు ఇక్కడేమో A ఉంది, ఇక్కడేమో O ఉంది, ఇక్కడేమో I ఉంది, ఇక్కడేమో I ఉంది. అంటే ఏ ముందు రావాలా, O ముందు రావాలా, I ముందు రావాలంటే ఏనే ముందు రావాలా. అంటే 1 ఫస్ట్ రావాలా, 1 ఫస్ట్ రావాలా. అన్నిట్లో 1 ఉంది, దీంట్లో 2 ఉంది. ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. తర్వాత SSO, SSI. I ముందు రావాలా, O ముందు రావాలంటే ఐనే ముందు రావాలా. అంటే ఈ O అనేది లాస్ట్గా రావాలా. ఇచ్చిన కరస్పాండింగ్ 4 వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ ఏమో ఫస్ట్ ఉండాలా, సెకండ్ వర్డ్ ఏమో లాస్ట్ ఉండాలా. ఫస్ట్ వర్డ్ ఏమో ఫస్ట్ ఉండి సెకండ్ వర్డ్ ఏమో లాస్ట్ ఉన్న ఆన్సర్ ఇది ఒక్కటే కనిపిస్తుంది. రిమైనింగ్ కూడా ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్.
ఇలా ఎప్పుడైనా కానీ క్వశ్చన్ టెక్నిక్గా మీరు పూర్తిగా మాత్రం వర్కౌట్ చేయొద్దు, అన్నెసరీగా రిస్క్ బేర్ చేయొద్దు. సో ఆప్షన్ మీద డిపెండ్ అయితే మనకి ఏంటంటే ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేషన్ అయినప్పుడు ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ స్ట్రాటజీ ఎక్కువగా ఫాలో కండి ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్లో కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ, లెటర్ సిరీస్ అండి. పైన మనకి న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్లో ఒక లెటర్ డినామినేటర్ ఒక లెటర్ ఇస్తారు అనమాట. సో ఫస్ట్ న్యూమరేటర్ చెక్ చేద్దాం. సో డబ్ల్యూ 23, U 21, S 19, Q 17. రిలేషన్ -2 -2 -2. దెన్ -2 అంటే దట్ మీన్స్ మనకి సో న్యూమరేటర్ ఓ రావాలా, అంటే 17 - 2 = 15, 15 కరెస్పాండింగ్ ఓ రావాలా. ఓ మనకి న్యూమరేటర్ ఉన్న ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ అంతా ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. డినామినేటర్ ఉన్న లెటర్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి, చెప్పాను కదా యాక్చువల్గా. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 79. సో ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ది సో సిరీస్. ఈ సీక్వెన్స్లో ఇచ్చిన సీక్వెన్స్లో రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్ నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా కానీ మనకు డిఫరెన్స్లో కనెక్ట్ అవుద్ది. బట్ రాంగ్ నెంబర్ సిరీస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ కన్నా రైట్ నుంచి వర్కౌట్ చేయండి, మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ నుంచి వర్కౌట్ చేస్తే మీకు ఫేవరబుల్గా లేకపోతే, కండిషన్ ఫేవరబుల్ లేకపోతే యూ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ ద రైట్ సైడ్. ఓకే, నేను ఫ్రమ్ ద రైట్ సైడ్ చెక్ చేస్తాను చూడండి. డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 7, డిఫరెన్స్ సో 11, డిఫరెన్స్ 11. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలా, 13 రావాలా. ఎందుకు 13 రావాలంటే 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 13 ప్రైమ్ నెంబర్. 176 + 13 = 189 ఉండాలి. నెక్స్ట్ 189కి నెక్స్ట్ 17 యాడ్ చేస్తే 206 వచ్చిందా? ఎస్, చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే 19 యాడ్ చేస్తే మనకి ఏంటంటే సో 225 వచ్చిందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ ప్రైమ్ నెంబర్స్. సో దట్ ఈస్ వై 188 ఈజ్ రీప్లేస్డ్ బై 189. దట్ ఈస్ వై 188 రాంగ్ నెంబర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. సో 80th బిట్. దిస్ ఈజ్ ప్యూర్లీ అర్థమెటిక్ బేస్డ్ ప్రాబ్లమ్, దట్ ఏజెస్ ప్రాబ్లమ్. ది సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ప్రజెంట్లీ ఈజ్ 17 years. 70 years. ఓకేనా, ఫాదరు నెక్స్ట్ సన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ ఈక్వల్ టు 17 years. ఆఫ్టర్ 10 years ద సన్స్ ఏజ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ దట్ ద ఫాదర్. 10 years తర్వాత అంట ఫాదర్ యొక్క ఏజ్లో సన్ యొక్క ఏజ్ హాఫ్ అంట. జస్ట్ నేను ఆన్సర్ చెక్ చేస్తాను చూడండి. ప్రాబ్లము ఈక్వేషన్ ద్వారా నేను సాల్వ్ చేయకుండా జస్ట్ ఆన్సర్ని క్రాస్ చెక్ చేస్తాను. 10 years యాడ్ చేస్తే 55, 10 years యాడ్ చేస్తే 35. 55లో హాఫ్ అంటే 35 కాదు కదా. అవర్ ఆన్సర్ సో రూల్డ్ అవుట్. ఫస్ట్ ఆన్సర్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. సెకండ్ ఆన్సర్ చెక్ చేస్తాను. 50కి 10 యాడ్ చేస్తే 60, 20కి 10 యాడ్ చేస్తే 30. ఇది ఫాదర్, ఇది సో సన్. సో సన్ యొక్క ఏజ్ ఫాదర్లో సగమే కదా, హాఫే కదా. సే ఎస్ ఆర్ నో? ఎస్, ఆప్షన్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి. ది థర్డ్ డే ఆఫ్ ఏ మంత్ ఈజ్ ట్యూస్డే. ఒక మంత్లో థర్డ్ అంట ట్యూస్డే అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద 25th డే ఆఫ్ దట్ మంత్. అదే మంత్లో 25th ఏ వారం అడుగుతున్నాడు అంటే ఏం లే, ఆ డేట్కి డేట్కి మధ్య గ్యాప్ అనమాట. 3కి 25 మధ్య గ్యాప్ ఎంత? 22 by 7. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 22 by 7. మనం ఆడ్ డేస్ కనుక్కోవాలిగా. by 7 వేస్తే రిమైండరు 1 odd day. బియాండ్ ట్యూస్డే నుంచి మనం 1 odd day ముందుకి మనం ఫార్వర్డ్ కౌంట్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ వెన్స్డే. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. From the given word, select the word which cannot be formed using the letters of the given word. Circumstances అని ఇచ్చాడు. దాంట్లోంచి మనకి ఏంటంటే ఫార్మేషన్ కాంది అడిగాడు. కెనాట్ బి ఫార్మేషన్ అన్నాడు, కెనాట్ బి మేడ్. ఫస్ట్ ఆప్షన్ చదువుతున్నాను, డిస్టెన్స్ అని చదువుతున్నాను. డిస్టెన్స్ అనే వర్డ్లో ఉన్న డి అనే లెటరు సర్కమ్స్టెన్స్ అనే బేస్ వర్డ్లో లేదు కదా. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ డస్ నాట్ ఫాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. సో బుద్ధిజం ఈజ్ కోడెడ్ యాజ్ DWFF JKUO. అంటే ఏం చేశాయంటే బి కరస్పాండింగ్ D +2, U కరస్పాండింగ్ W +2, D కరస్పాండింగ్ F +2. టోటల్ రిలేషను +2 +2 +2 +2 ఆపరేట్ చేస్తున్నాడు. మనం కూడా +2 +2 ఆపరేట్ చేస్తే ఒకసారి చూడండి. +2 +2 ఆపరేట్ చేస్తే క్రిస్టియన్ అన్నాడు. యాక్చువల్గా సికి +2 అంటే దట్ మీన్స్ DDAC. మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్లో ఎన్ ఉంది. +2 అంటే దట్ మీన్స్ ODSP ఇవ్వాలి.
ఈతో స్టార్ట్ అయ్యి పీతో ఎండ్ అవ్వాలా. ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఈ మూడిట్లో ఛాన్స్ అనమాట. ఇప్పుడు చెక్ చేద్దానండి ఒకసారి. హెచ్ 5 వేస్తే జే, సెకండ్ లెటర్ జే ఉండాలా. ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. అట్లా చెక్ చేస్తే వెళ్ళిపోతాం అనమాట. ఈజేకేవి అన్నాడు, ఈజేటి కేవి అన్నాడు, ఈజేటి కేయు అన్నాడు. ఫిఫ్త్ లెటర్ అక్కడ ఇవి అన్నాడు, అక్కడ యూ అన్నాడు. చెక్ చేద్దాం. 1 2 3 4 5. ఎస్ కరస్పాండింగ్ ఏంటంటే +2 టీడీఎస్ యూ రావాలా, అంతేగాని వి రాకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ కోడింగ్ డీకోడింగ్లో మనకి క్వశ్చన్ ఎప్పుడైనా కానీ పెద్దదిగా ఉంటే మాత్రము సో డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసుకోండి. ఓకేనా. టోటల్ రిలేషన్ +2. నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఓకేనా. ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ కాదండి, నెంబర్ పజిల్. దిస్ ఈజ్ నెంబర్ పజిల్. ఈ నెంబర్ పజిల్లో మనకి ఏంటంటే చిన్న కామన్ సెన్స్ లాజిక్ మనం అప్లై చేయాలి. ఏం చేస్తున్నా అంటే 4 × 5 × 8 = 584. ఎలా వస్తుందంటే జస్ట్ రీఅరేంజ్మెంట్. ఫస్ట్ సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, తర్వాత ఫస్ట్ నెంబర్ అరేంజ్ చేస్తున్నాడు. సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్. అంటే 739 ఉండాలి. అవర్ ఆన్సర్ ఈజ్ 739 ఉండాలా. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ నథింగ్ బట్ రీఅరేంజ్మెంట్, నథింగ్ బట్ ప్రాబ్లం, నెంబర్ పజిల్. క్వశ్చన్ నెంబర్ 85. దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో మనము సైన్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఈక్వల్ టు తర్వాత మనకి ఏంటంటే 25 లేకపోతే 30 లేకపోతే 420 అనేది మనం చెక్ చేయాలి. ఇది ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ చెక్ చేసామనుకోండి, ఈక్వల్ తర్వాత మనకి వాల్యూ సాటిస్ఫై కాలేదనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. చూడండి, సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. చెక్ చేశాను. సో చూడండి, 48 డివైడ్ బై అన్నాడు. డివైడ్ బై మీన్స్ మైనస్, తర్వాత ప్లస్ అన్నాడు. సో ప్లస్ మీన్స్ చూడండి, యాక్చువల్గా మనకి ప్లస్ మీన్స్ ఇంటూ, దెన్ ఇంటూ. సో ఇంటూ మీన్స్ ప్లస్, దెన్ మైనస్ మీన్స్ డివైడ్ బై. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 48 - 40 ప్లస్ 10/2 అంటే దట్ మీన్స్ 5. సో కాబట్టి 48 - 40 = 8 ఉంటుంది. 8 + 5 = 13. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ మనం ఏంటంటే సో ఇంటర్చేంజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి = 13 మ్యాచ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 86. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. బాక్స్ టైప్ నెంబర్ పజిల్. క్వశ్చన్ మనకి ఏంటంటే ఈ స్టైల్లో క్వశ్చన్ ఉంటే ఎప్పుడైనా కానీ రిలేషన్ మనకి ఏంటంటే రో వైజ్ రిలేషనా, కాలం వైజ్ రిలేషనా మనం చెక్ చేసుకొని ఆన్సర్ చేసుకోవాలా. అంటే రిలేషను ఇలా మనకి రో వైజ్ రిలేషన్ వస్తుందా, లేదంటే రిలేషన్ ఇలా కాలం వైజ్ రిలేషన్ అనేది క్రాస్ చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలా. బట్ ఈ క్వశ్చన్లో మనకు రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ ఇస్తున్నాడు. ఏం చేస్తానంటే ఫస్ట్ కాలంలో 69 ఎలా వచ్చిందంటే సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ 7 square 4 square 2 square 7 square 49 4 square 16 2 square = 4. మొత్తం మనం యాడ్ చేస్తే మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చిందంటే సో 69 అవర్ ఆన్సర్. అదేవిధంగా 3 square అంటే 9, 9 square అంటే 81, 1 square అంటే 1. దట్స్ ఆల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 91 అవర్ ఆన్సర్. ఓకేనండి యాక్చువల్గా. నెక్స్ట్ అదేవిధంగా మనము సో థర్డ్ కాలంలో ఉన్నది 2 square అంటే 4, 6 square 36, 5 square 25 = 40 + 25 65. సో ఆప్షన్ 2. నెక్స్ట్. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే చూడండి, డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడే ఫేసింగ్ ద ఈస్ట్ రాహుల్ టర్న్డ్ లెఫ్ట్. అంటే జనరల్గా ఈస్ట్ ఫేస్ చేస్తున్న వ్యక్తి సో లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఈస్ట్ ఫేస్ చేస్తున్న వ్యక్తి ఇలా ఈస్ట్ ఫేస్ చేసే వ్యక్తి యాక్చువల్గా మనకి ఏంటంటే ఏమంటున్నాడు సో ఫేసింగ్ ఈస్ట్ రాహుల్ టర్న్డ్ లెఫ్ట్ అంటే దట్ మీన్స్ నథింగ్ బట్ నార్త్ వెళ్ళాలా. అంటే నార్త్ వెళ్ళాలా. చూడండి, నార్త్ వెళ్ళాలా. ఓకే, అంటే దట్ మీన్స్ ఈస్ట్ ఫేస్ చేస్తున్న వ్యక్తి లెఫ్ట్ తిరిగాలంటే దట్ మీన్స్ నార్త్ వెళ్ళాలా. అంటే ఏమంటున్నాడు వాక్ 10 meters అన్నాడు. అంటే నార్త్ 10 meters. ఈస్ట్ ఫేస్ చేస్తున్న వ్యక్తి మామూలుగా సో ఏమన్నాడు లెఫ్ట్ తిరగాలన్నాడు. లెఫ్ట్ తిరిగితే సో నార్త్ వెళ్ళాలి 10 meters. దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్ 10 meters. మళ్ళా లెఫ్ట్ 10 meters. He then turned towards right and went to start straight and cover 25 meters. He then turned towards his right. అక్కడి నుంచి రైట్ 25 అన్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి, ఇక్కడ ఎండ్ అయ్యాడు. ఇది ఏ డైరెక్షన్ అంటే దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్.
Question number 88. So this is a general statement and assumptions and a statement and assumption. Laugh and the world will laugh with you. So నువ్వు నవ్వేవంటే ప్రపంచమంతా నీతో నవ్వుతుందని చెప్తున్నాడు అనమాట. లాఫ్ అండ్ ద వరల్డ్ విల్ లాఫ్ విత్ యూ. అజంప్షన్, పీపుల్ జనరల్లీ లాఫ్. వన్ డస్ నాట్ ఫాలో. లాఫర్ సింబాలిసిస్ హ్యాపీనెస్. టూ డస్ నాట్ ఫాలో. ఇచ్చిన స్టేట్మెంట్కి కింద ఇచ్చిన ఫస్ట్ అజంప్షన్స్కి సెకండ్ అజంప్షన్స్కి ఎటువంటి రిలేషన్ లేదండి. దట్ ఈస్ వై నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. రెండు కూడా మనకు సపోర్ట్ చేయడం లేదు. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. 89. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. చూడండి చెప్తాను, చూడండి హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు కదా. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ దాని ముందు నేను ఆ డయాగ్రామ్ని బైఫర్గేట్ చేసి చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ ట్రయాంగిల్ మనకి ఎప్పుడైనా కానీ ఇలా స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో ఇలా క్రాస్ మార్క్ కానీ ఇచ్చాయంటే మనకు ట్రయాంగిల్స్ చూడండి, ట్రయాంగిల్స్ 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. 8 ఎలా ఉంటాయంటే, సో ఈక్యులేట్ ట్రయాంగిల్స్ ఒక 4 ఉంటాయి. చూడండి ఈక్యులేట్ ట్రయాంగిల్స్ ఒక 4 ఉంటాయి. అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఒక 4 ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. 4 + 4 = 8 ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఒక స్క్వేర్ టైప్లో ఉన్న బాక్స్లో మనకి క్రాస్ మార్క్ వేసాయంటే ట్రయాంగిల్స్ మొత్తం మనకి ఏంటంటే 8 ఉంటాయి. ఎందుకంటే చూడండి ఇది క్రాస్ మార్కే కదా యాక్చువల్గా, అంటే దట్ మీన్స్ మనకి 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైనా కానీ చూడండి ఇలా క్రాస్ మార్క్ ఇచ్చి తర్వాత దాంట్లో ప్లస్ మార్క్ కానీ ఇచ్చాయంటే దాంట్లో మళ్ళీ 8 ఉంటాయి ట్రయాంగిల్స్. 1 2 3 4 5 6 7 8 ఇంకొక 8 వస్తాయి. క్రాస్ మార్క్ ఇచ్చాడు, మళ్ళీ ఇదిగోండి ప్లస్ మార్క్ ఇచ్చాడు, అంటే అంతవరకు 8 + 8 = 16 ట్రయాంగిల్స్. 16 ట్రయాంగిల్స్ అంతవరకు 16 ట్రయాంగిల్స్ చూడండి, 16 ట్రయాంగిల్స్. తర్వాత ఇంకా లోపల చూపిస్తాను చూడండి, డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. అంతవరకు 16 కదా, చూడండి డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అలా ఉంచండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ట్రయాంగిల్స్, లోపల ట్రయాంగిల్స్ చూపిస్తుంది. లోపల ట్రయాంగిల్స్ చూడండి, ఇంతవరకు ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ అయితే దాంట్లో 1 2 అదొక ట్రయాంగిల్, దాంట్లో 1 2. అదేవిధంగా ఇక్కడ కూడా ఉండి 1 2, ఇక్కడ చూడండి 1 2, ఇక్కడ చూడండి 1 2. ఈ మొత్తం ఒక ట్రయాంగిల్, దాంట్లో 1 2 అంటే 1 2 అంటే ఇటు ఒక 3 ఇటు ఒక 3 ఇటు ఒక 3 ఇటు 3 4 సైడ్స్ మనకి 4 × 3 = 12 ట్రయాంగిల్స్. ఆల్రెడీ ఇందాక మనకి 16 వచ్చినాయి, ఇప్పుడు ఒక 12. ఇంకా చూపిస్తాను చూడండి, ఇంకా చూపిస్తాను. ఇద్దండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇవి మనకి ఏంటంటే, సో ఈ ట్రయాంగిల్స్ వల్ల మనకి ఏంటంటే ఇవి ఒక మనకి ఏంటంటే 8, 16 + 12 28. ఇవి ఏంటంటే 1 2 3 4 5 6 7 8 మొత్తం 8. 28 + 8 = 36. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. ఓకేనండి. ఇలా టెక్నిక్గా అంత సిస్టమేటిక్గా మనం కౌంట్ చేసుకోవాలండి. సో ఓకేనా, సిస్టమేటిక్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకి స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో ప్లస్ మార్క్ క్రాస్ మార్క్ ఇస్తే 8 వస్తాయి, ప్లస్ మార్క్ కూడా ఇస్తే ఇంకొక 8 వస్తాయి. 8 + 8 = మనకి ఏంటంటే 16. ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదా, ఇదిగో ఇలాంటి ట్రయాంగిల్స్ ఒక 3 వస్తాయి, 1 2. ఇలాంటి ఏంటంటే 4 సైడ్స్ 4 × 3 = 12. ఆ తర్వాత లోపల ఇంటర్నల్గా ఉన్నాయి ఇవన్నమాట. సో కాబట్టి 16 28 + 8 = 36 అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 90. ఎలిఫెంట్స్, వరల్డ్స్, ఎనిమల్స్. దిస్ ఈజ్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే లాజికల్ వెన్ డయాగ్రామ్ అండి. ఇచ్చిన 3 పదాల యొక్క కరస్పాండింగ్ మీనింగ్ని మనం ఒక డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా. ఎలిఫెంట్స్, వరల్డ్స్, ఎనిమల్స్ అన్నాడు. బేసికల్గా మనకి ఏంటంటే ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ ఎనిమల్స్, ఆల్ వరల్డ్స్ ఆర్ ఎనిమల్స్, బట్ two different items but belongs to same class. Our option is first option our answer. Two different animals but belongs to animals category. So 91. So this is
జస్ట్ అరేంజ్మెంట్ ప్రాబ్లం చూడండి. అరేంజ్మెంట్ ప్రాబ్లం ఓకే. ఏముంటా అంటే 5 ఐటమ్స్ టర్మరిక్, చిల్లీ, సాల్ట్, షుగర్ అండ్ పెప్పర్ ఆర్ కెప్ట్ ఇన్ 5 బాటిల్స్ ఇన్ ఏ రో అన్నాడు. చూడండి రో అన్నాడు మొత్తము. ఒక్క నిమిషం. 1 2 3 4 5 అలా తీసుకోండి 5. సో 5 బాటిల్స్ అన్నాడు, మనం రోల్ అరేంజ్ చేయాలి. ది బాటిల్ ఇన్ ద మిడిల్ కంటైన్స్ నైదర్ పెప్పర్ నార్ చిల్లీ. మిడిల్లో ఉన్న బాటిల్ అంట చూడండి, మిడిల్లో ఉన్న బాటిల్ అంట పెప్పర్ కాదు చిల్లీ కాదంట. అంటే పెప్పరు కాదు చిల్లీ కాదు, అలా ఉంచండి. పెప్పర్ కాదు చిల్లీ కాదు. ది లాస్ట్ బట్ వన్ బాటిల్ డస్ నాట్ కంటైన్ షుగర్, టర్మరిక్ ఆర్ చిల్లీ. సో ది లాస్ట్ బట్ వన్ బాటిల్ డస్ నాట్ కంటైన్ షుగర్, టర్మరిక్ ఆర్ చిల్లీ. లాస్ట్ బట్ వన్ అంటే దట్ మీన్స్ 4th అనమాట. అంటే ఏమంటున్నాడు, షుగర్ కాదు, నెక్స్ట్ ఏమంటున్నాడు టర్మరిక్ కాదు, నెక్స్ట్ చిల్లీ కాదు. షుగర్ కాదు, టర్మరిక్ కాదు, నెక్స్ట్ ఏంటంటే సో చిల్లీ కాదు అంటున్నాడు. ఓకేనా? షుగర్ కాదు, టర్మరిక్ కాదు, చిల్లీ కాదు, పెప్పర్ కాదు, చిల్లీ కాదు. ఓకేనా? చిల్లీ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఓకే. నెక్స్ట్ 3rd పాయింట్, ది బాటిల్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కంటైన్స్ నేదర్ చిల్లీ నార్ షుగర్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ చిల్లీ కాదు, షుగర్ కాదు, అంటే ఇక్కడ చిల్లీ రాకూడదు, షుగర్ రాకూడదు. ఓకే, అలా ఉంచండి. చిల్లీ రాకూడదు, షుగర్ రాకూడదు. తర్వాత 4th పాయింట్, ది సెకండ్ బాటిల్ ఫ్రమ్ ద లెఫ్ట్ కంటైన్స్ సాల్ట్. లెఫ్ట్ ఇన్ సెకండ్ సో కంటైన్స్ సాల్ట్ అంట. చూడండి, సో కంటైన్స్ సాల్ట్, ఇదిగోండి కంటైన్స్ సాల్ట్. ఓకే, ది సెకండ్ బాటిల్ ఫ్రమ్ ద లెఫ్ట్ కంటైన్స్ సాల్ట్ అన్నాడు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ మనం ఫిలప్ చేయాలి రండి. చిల్లీ ఇక్కడ కాదు, చిల్లీ ఇక్కడ కాదు, చిల్లీ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అంటే ఎక్కడ రావాలా, లాస్ట్లో రావాలా. సో చిల్లీ. తర్వాత చూడండి, షుగర్ ఇక్కడ కాదు, షుగర్ ఇక్కడ కాదు, అంటే షుగర్ అక్కడ రావాలా, షుగర్ అక్కడ మనకు రావాలా, షుగర్ అక్కడ రావాలా. ఓకేనండి, షుగర్ అక్కడ రావాలా. తర్వాత రిమైనింగ్ ఏమన్నా అంటే టర్మరిక్ ఇక్కడ కాదన్నాడు. టర్మరిక్ ఇక్కడ కాదంటే దట్ మీన్స్ అక్కడ టర్మరిక్ రావాలా. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, సో టర్మరిక్ అయిపోయింది, సాల్ట్ అయిపోయింది, షుగర్ అయిపోయింది, చిల్లీ అయిపోయింది. ఏం మిగిలింది, పెప్పర్. కాబట్టి సో పెప్పర్. అరేంజ్మెంట్ ఓవర్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ది ఫస్ట్ బాటిల్ కంటైన్స్ అన్నాడు. ఫస్ట్ బాటిల్ ఏముంది, టర్మరిక్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ది బాటిల్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ రైట్ కంటైన్స్. ఎక్స్ట్రీమ్ రైట్ ఏముంది, చిల్లీ. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 93. షుగర్ ఈజ్ ఇన్ ది డాష్ బాటిల్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. షుగర్ అనేది లెఫ్ట్ నుంచి చిన్న బాటిల్ 1 2 3 సో 3rd. సో ఆప్షన్ 2. 94. దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి, దట్టు కాన్వర్జేషన్ మోడల్ అండి. లుకింగ్ ఎట్ ఏ పిక్చర్ పుష్ప సెడ్. సో పుష్ప సెడ్ దిస్ మ్యాన్స్ వైఫ్, అంటే దట్ మీన్స్ చూడండి ఒక్క నిమిషం. సో పిక్చర్ అన్నాడు, ఇది పిక్చర్. ఆ పిక్చర్ని చూపించి పుష్ప చెప్తుంది, ఏం చెప్తుందంటే దిస్ మ్యాన్స్, పిక్చర్లో ఉన్నది సో మేల్ అనమాట. దిస్ మ్యాన్స్ వైఫ్, ఆమె ఎవరు, లక్ష్మి. ఇదిగోండి లక్ష్మి ఈజ్ ది మదర్ ఆఫ్ మై డాటర్స్ పెటన్ లాంట్. మై డాటర్స్ పెటన్ లాంట్ అంటే దట్ మీన్స్ ఒకసారి చూడండి, మై డాటర్స్ పెటన్ లాంట్ అంటే ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. పిక్చర్ ఇదండి, మళ్ళీ చెప్తాను చూడండి. పిక్చర్ ఇది యాక్చువల్గా. సో లుకింగ్ ఎట్ ఏ పిక్చర్ పుష్ప షెడ్. పుష్ప అంటే పుష్ప ఇక్కడ ఉందనుకోండి, ఇదిగోండి పుష్ప ఇక్కడ ఉందనుకోండి. పుష్ప షెడ్ దిస్ మ్యాన్స్ వైఫ్ లక్ష్మి ఈజ్ ది మదర్ ఆఫ్ మై డాటర్స్, ఇదిగోండి మై డాటర్స్ పెటన్ లాంట్. ఈమె యొక్క డాటర్ యొక్క పెటన్ లాంట్. పెటన్ లాంట్ అంటే దట్ మీన్స్ ఈమె యొక్క హస్బెండ్ యొక్క సిస్టర్ అనమాట. సో ఈమె యొక్క హస్బెండ్ వచ్చి ఈ పర్సన్ ఫాదర్ అవుతారు, ఫాదర్ యొక్క సిస్టర్ పెటన్ లాంట్ అవుతారు అనమాట. కాబట్టి ఏంటంటే పుష్ప యొక్క డాటర్ యొక్క పెటన్ లాంట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే పుష్ప యొక్క హస్బెండ్ యొక్క సిస్టర్ అనమాట. సో అది చెప్పింది అనమాట. లక్ష్మి అనే పర్సన్ ఎవరికి మదర్ అంటే పుష్ప యొక్క డాటర్ యొక్క
సో నెక్స్ట్ హస్బెండ్ అంటే ఫాదర్, ఫాదర్ యొక్క సిస్టర్కి ఏంటంటే మదర్ అన్నాడు. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, హౌ ఈస్ పుష్ప రిలేటెడ్ లక్ష్మి. పుష్ప అనే పర్సన్ లక్ష్మికి ఏమవుతారంటే డాటర్ ఇల్లా, ఆమె అయితే సో మదర్ ఇల్లా, ఈమెతే డాటర్ ఇల్లా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, కొంచెం క్రిటికల్గా ఉంది, జాగ్రత్త అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. సో ఇది అజర్షన్ అండ్ రీజన్ అండి యాక్చువల్గా. సో ఏ ఫర్ అజర్షన్, ఆర్ ఫర్ రీజన్. ఓకే చూడండి, cod liver oil is a good source of vitamin D. Okay, very good. Cod liver oil is extracted from the liver of cod fish అన్నాడు యాక్చువల్గా. ఓకే చెక్ చేద్దాం. cod liver oil is a good source of vitamin D. ఓకే, cod liver అనేది మనకి ఏంటంటే విటమిన్ డి అంటున్నాడు యాక్చువల్గా. సో రీజన్ ఏమంటున్నా అంటే cod liver oil is extracted from the liver of cod fish అన్నాడు. ఓకే, తర్వాత ఆన్సర్ చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నో, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే చెక్ చేద్దాం చూడండి ఒకసారి. మళ్ళీ థర్డ్ ఏమన్నాడు యాక్చువల్గా, థర్డ్ చూడండి ఒకసారి. థర్డ్ ఏమన్నాడు మనకి ఏంటంటే యాక్చువల్గా, సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. నో కాదు, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. నో, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. cod liver oil is extracted from the liver of ఏంటంటే liver of cod fish అన్నాడు. ఇది మాత్రం మనకి ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనండి, సో ఆప్షన్ 2. నెక్స్ట్ 96. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. లండన్ ఈజ్ కోడెడ్ యాజ్ సో అండ్ సో అండ్ నార్మల్ ఈజ్ కోడెడ్ సో అండ్ సో. సో ఇక్కడ రిలేషన్ ఏం లేదండి, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ర్యాండమ్ అన్నాడు, ర్యాండమ్ అనే వర్డ్కి మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే దట్ మీన్స్ ఏంటంటే ఎల్ కరస్పాండింగ్ 9, ఓ కరస్పాండింగ్ 2, ఎన్ కరస్పాండింగ్ 7, అలా వాడు ఇచ్చిన లెటర్స్ నెంబర్స్ మనం ఆపరేట్ చేస్తాం అనమాట. ర్యాండమ్ అన్నాడు చూడండి. నార్మల్లో ఆర్ ఇక్కడ ఉంది థర్డ్ లెటర్ కాబట్టి 8, మన ఆన్సర్ 8తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఎం అన్నాడు, సో నార్మల్, సో ఫోర్త్ లెటర్ 1 2 3 4 5 అంటే దట్ మీన్స్ 3. సో 8తో స్టార్ట్ అవ్వాలి, 3తో ఎండ్ అవ్వాలి. 8తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అయిన ఆన్సర్ 2లో ఉంది, 3లో ఉంది. ఎలిమినేషన్. నెక్స్ట్ రిమైనింగ్ చెక్ చేద్దాం. 857 కామన్, 857 కామన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మనకి ఏంటంటే డి అన్నాడు. డి ఇక్కడ ఉంది మనకి ఫోర్త్ లెటర్ 1 2 3 4 అంటే 1 ఉండాలా, 1 ఉండాలి కానీ 2 ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్స్ ఆల్, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడు అవే నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏ బి సి డి ఈ ఎఫ్, నెక్స్ట్ జీ ఉండాలా. ఒకటే ఉంది ఆన్సర్, అయిపోయింది. ఓన్లీ 1, దట్స్ ఆల్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, దట్స్ ఆల్. సెకండ్ లెటర్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 98. సో దిస్ ఈజ్ ఆల్సో కోడింగ్ డీకోడింగ్ అండి. గౌహతి ఈజ్ రిటర్న్ యాజ్ FTVZ GZFSH అన్నాడు. అంటే జీ కరస్పాండింగ్ ఎఫ్ అంటే -1, యూ కరస్పాండింగ్ టీ అంటే -1, డబ్ల్యూ కరస్పాండింగ్ వి అంటే -1, లాస్ట్ లెటర్ ఐ కరస్పాండింగ్ హెచ్ అంటే -1. టోటల్ క్వశ్చన్ అంతా -1. మనం కూడా సో -1 చెక్ చేద్దానండి. -1 ప్రకారం చెక్ చేస్తే -1 చండీగఢ్ కదా. సి -1 అంటే బి, హెచ్ -1 అంటే జి, ఏ -1 ఈజ్ ఈక్వల్ జెడ్, ఎన్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎం. దట్స్ ఆల్. ఒక 4 లెటర్స్ చెక్ చేస్తున్నా. BGZM ఉండాలి. BGZM. నెక్స్ట్ ఇంకో రెండు చెక్ చేద్దాం ఏమవుతుంది యాక్చువల్గా. సో కాబట్టి డి కరస్పాండింగ్ -1 అంటే సి, ఐ కరస్పాండింగ్ ఏంటంటే -1 అంటే హెచ్, సిహెచ్ ఉండాలా. సిహెచ్ ఇది మన ఆన్సర్ కాదు, సిహెచ్ ఉండాలి. హెచ్సి ఉంది, సిహెచ్ ఉండాలా. నెక్స్ట్ సిహెచ్ఈ అన్నాడు, సిహెచ్ఈఎఫ్ అన్నాడు. నెక్స్ట్ మనం ఇంకో లెటర్ చెక్ చేద్దాం యాక్చువల్గా. ఇంకో లెటర్ చెక్ చేస్తే మనకి ఏంటంటే లాస్ట్ నుంచి మనకి ఏంటంటే 1 2 3 4 జీ కదా. జీ చెక్ చేద్దాం. జీ అంటే దట్ మీన్స్ ఏంటంటే -1 అంటే ఎఫ్ ఉండాలా కానీ సో మనకి ఈ ఉండకూడదు. సో జస్ట్ ఏంటంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ -1 రిలేషన్ అనమాట. చెక్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. సో ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఫైండ్ ద మీనింగ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అడిగింది మీన్ అండి. మీను, మీడియను, మోడ్. ఈ మధ్య మనకు ప్రతి పేపర్లో కూడా ఒక పేపర్లో మీడియను, ఒక పేపర్లో మోడ్, ఒక పేపర్లో మీన్ వస్తుంది. అర్థమెటిక్ అనమాట. ఓకేనా. సో స్టాటిస్టిక్స్ అనమాట. ఏమంటే దట్ మీన్స్ ఏంటంటే అర్థమెటికల్ మీన్ అనమాట. ఓకేనా. చూడండి ఏమన్నా అంటే 8,0, చూడండి 8,0 అంటే మీన్ అంటే ఏం లేదండి, మొత్తం నెంబర్స్ అనమాట. అంటే ఫార్ములా ఏంటంటే మీన్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ divided by number of numbers. Sum of numbers, number of numbers. Sum is equal to
8 plus 5, 13, 13 plus 3 is equal to 16, 16 plus 2 is equal to 18, 18 plus 9 is equal to 27, 27 plus 1, 28, 28 plus 5 is equal to 33, then in the 37, then 37 plus 7, 44, 44 plus 2 is equal to 46, 46 plus 5 is equal to 51. By numbers in 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12. 51 by, so 12. 51 by మనకి ఏంటంటే సో 12 రావాలా. 51 by 12 అంటే దట్ మీన్స్ 12 4 48 అంటే దట్ మీన్స్ మనకి ఏంటంటే 3 ఉంటుంది. 12 రోడ్లు 24. సో నెక్స్ట్ ఏంటంటే 6 ఉంటుంది. 12 5 60. 4.25. అవర్ ఆన్సర్ ఈజ్ 4.25. నథింగ్ బట్ మీన్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. దట్స్ ఆల్. అవర్ ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్ అండి. ఏమంటున్నాడు చూడండి, జనరల్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనమాట. ఏమంటున్నాడంటే స్టేట్మెంట్, సో ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్కి ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నాడు యాక్చువల్గా. దెన్ CO2, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. CO2 ఈజ్ ద మేజర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నాడు. కంక్లూజన్, క్లైమేట్ చేంజ్ విల్ నాట్ టేక్ అని మనం ఖచ్చితంగా నెగటివ్లో చెప్పకూడదండి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే టేక్ ప్లేస్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆర్ రిమూవ్ అంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి, ది అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ డ్యూ టు ఓన్లీ CO2. ఓన్లీ అని మనం ఏంటంటే సో రెఫరెసివ్గా చెప్పకూడదు, ప్లస్ నాట్ అని నెగిటివ్ చెప్పకూడదు. కాబట్టి నేదర్ వన్ నాట్ ఫాలోస్, రెండు కూడా మనకి ఏంటంటే ఆ కంక్లూజన్స్ మనం ఫాలో కావట్లేదండి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి.